మనకి మొన్న నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఇక నుంచి భారతదేశం ప్రజల మీద జిఎస్టీ అధిక భారం పడకుండా మరి తగ్గిస్తామని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి దీని గురించే చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద ఎవరైతే డిపెండ్ అవుతూ ఉన్నారో, లైక్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వీటి మీద, సో ఎవరైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఉపయోగపడు అంటే డిపెండ్ అయ్యి ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు మిగతా బిజినెస్లో అవన్నీ చూసుకుంటే వాళ్ళకి మీరందరూ కూడా ఏదైనా సరే భూములు ఇవ్వటం, లేదంటే కొన్ని రాయితీలు ఇవ్వటం, లేదంటే ఇంకా వేరే ఇవ్వటం, సో అలా చేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు జిఎస్టీ వసూలు చేస్తే తప్పులేదు, కానీ మరి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వీళ్ళు మీ దగ్గర నుంచి ఎటువంటి పెట్టుబడి కూడా మీరు ఆర్థిక సాయం కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది, వర్చువల్గానే జరుగుతుంది. సో మరి దీని మీద కూడా మీరు జిఎస్టీ తగ్గించటాలు ఇలాంటివి చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే మరి వాపోతూ ఉన్నారనమాట. అయితే మరి ఆ 18% నుంచి ఒక 5%, 6%, లేదంటే ఒక 7% అయినా సరే 10 బిలో కనుక తగ్గించగలిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అందరూ అయితే అభిప్రాయపడుతున్నారనమాట. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.